హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఎఫ్ స్టేట్మెంట్ సంబంధించిన అడ్మిట్ కార్డ్స్లో ఈ మిస్టేక్స్ ఉంటే రిజెక్ట్ అవుతుందా? సో టోటల్ వ్యాకెన్సీ వచ్చేసి ఫ్రెండ్స్ 1161. సో ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ సిఎస్ఎఫ్ స్టేట్మెంట్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. సో స్కిప్ చేశారంటే ఏం అర్థం కాదు. సో ఫ్రెండ్స్, సిఎస్ఎఫ్ స్టేట్మెంట్ 2025 సంబంధించిన మన టోటల్ వ్యాకెన్సీ వచ్చేసి 1161 ఉన్నాయి. సో ఫస్ట్ మనకి ఇప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేశారు కదా. సో అప్లికేషన్ క్లోజ్ అయింది కదా ఫ్రెండ్స్. సో మనకి నెక్స్ట్ వచ్చేది అడ్మిట్ కార్డ్ ఫ్రెండ్స్. సో అడ్మిట్ కార్డ్ తర్వాత మనకి పీఈటీ, పిఎస్టీ, డీవీ, ట్రేడ్ ఇవన్నీ ఒకటేసారి జరుగుతాయి ఫ్రెండ్స్. పీఈటీ, పిఎస్టీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్. సో మీరు ఏ ట్రేడ్కి అప్లై చేశారో ఆ ట్రేడ్ అక్కడ మీ యొక్క స్కిల్ని చూపించాలి ఫ్రెండ్స్. సో మీరు కుక్కు సంబంధించిన ట్రేడ్ అప్లై చేసి ఉంటే మీరు కుక్కు సంబంధించిన చపాతీ అయినా కానీ మరియు మసాలా నేమ్స్ ఇవన్నీ మీరు నేర్చుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మీరు అక్కడ వెళ్ళినాక మీరు పీఈటీ, పిఎస్టీ చేసిన తర్వాత డాక్యుమెంట్ అన్నీ ఓకే అయిన తర్వాత ట్రేడ్ చేయలేకుంటే మీరు అక్కడే ఫెయిల్ అవుతారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఏంటంటే ట్రేడ్ చాలా స్ట్రిక్ట్గానే జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఆ ట్రేడ్కి సంబంధించిన స్కిల్ నేర్చుకుని పెట్టుకుంటే మీకు అప్పటికల్లా ఈజీ అవుతుంది. సో పీఈటీ తొందరలోనే ఉంటుంది, ఎలాంటి లేట్ ఉండదు. సో మీరు లేట్ అవుతుందని నెగ్లెక్ట్ చేయకుండా సో పీఈటీ తొందరలో ఉంటుంది. సో రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తారో ఆ ట్రేడ్కి సంబంధించిన స్కిల్ కూడా నేర్చుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో అన్నీ ఒకటేసారి జరుగుతాయి. సో ఎలాంటి టైం ఉండదు. సో అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు అడ్మిట్ కార్డ్ రిజెక్ట్ అవుతుందా లేదా అంటే మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ 2 కండిషన్స్ సరిగ్గా లేకుంటే ఖచ్చితంగా ఫామ్ రిజెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫోటో వచ్చేసి బ్లర్ ఉండకూడదు, కరెక్ట్ క్లారిటీగా ఉండాలి. ఐస్ మరియు చెవులు క్లియర్గా కనిపించే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. సో ఫోటో కూడా క్లారిటీగా ఉండాలి. సో మన షోల్డర్స్ కూడా బాగా క్లియర్గా కనిపించాలి. సో ఎలాంటి క్యాప్ ఉండకూడదు, ఎలాంటి స్పెట్స్ కూడా ఉండకూడదు ఫ్రెండ్స్. సో ఇవన్నీ లేకుండా కరెక్ట్ క్లారిటీగా ఫోటో ఉంటే ఖచ్చితంగా ఫామ్ యాక్సెప్టెడ్ అవుతుంది. అదేవిధంగా సిగ్నేచర్లో కూడా ఎలాంటి బ్లర్ ఉండకూడదు. సో కరెక్ట్ సిగ్నేచర్ ఉండాలి. సో అప్పుడు ఫామ్ యాక్సెప్టెడ్ అవుతుంది. సో ఇవి 2 కరెక్ట్ ఉన్నాయంటే మీకు ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనిలో ఎలాంటి తప్పులు ఉన్నా కానీ ఫామ్ రిజెక్ట్ అవ్వడం ఖచ్చితంగా. ఇంకా మనకి డాక్యుమెంట్స్లో మనకి కావాల్సిందే 10th మార్క్ లిస్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి 03/04/2025 ముందు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. 03/04/025 సంబంధించింది 2025 లోపు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్. దాని తర్వాత ఉంటే ఏమైనా ప్రాబ్లమా అంటే ఏముండదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి తీసి పెట్టుకోండి. సో ప్రీవియస్ కూడా ఉంటే ప్రీవియస్ కూడా తీసుకొని వెళ్ళండి. సో ఏంటంటే నోటిఫికేషన్లో 03/04/2025 లోపు ఉండాలి. సో అప్పుడు మీరు చేయించుకొని ఉంటే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. మీరు అప్పటికల్లా చేయించలేకుంటే మీరు ఏం చేస్తారంటే యానాక్సరీ క్యాస్ట్కి సంబంధించిన యానాక్సరీ ఉంటుంది. సో యానాక్సరీ తీసుకొని పోయి మీ యొక్క ఎంఆర్ఓ దగ్గర సైన్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. సో ఆ యానాక్సరీలో ఈ డేట్కి సంబంధించిన లోపు డేట్ వేసుకొని ఇయర్ వేసుకొని మీరు సైన్ చేయించుకొని వెళ్ళారంటే మీకు యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో దీంట్లో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ డేట్ లోపు ఈ మంత్ లోపు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే నో ప్రాబ్లం. సో లేకుంటే సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నా కానీ తీసుకొని వెళ్ళండి. సో అక్కడ ఏమైనా మీకు అబ్జెక్షన్ చేస్తే మీరు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్తారు సొల్యూషన్ కూడా. సో సొల్యూషన్ వచ్చేసి యానాక్సరీ ఉంటుంది, నోటిఫికేషన్లో యానాక్సరీ ఉంటుంది. సో యానాక్సరీ తీసుకొని వెళ్ళి మీరు ఎంఆర్ఓ సైన్ చేయించుకుంటే సరిపోతుంది. సో ఎందుకంటే మీరు చేయించుకోలేదు కాబట్టి మీకు ఆ డేట్ లోపు సర్టిఫికేట్ రాదు కాబట్టి సో మాన్యువల్గా యానాక్సరీ చేయించుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఇది
అదేవిధంగా డొమైన్సల్ సర్టిఫికేట్ వచ్చేసి 6 మంత్స్ ఓల్డే ఉండాలి. సో 6 మంత్స్ ఓల్డే ఉండొచ్చు, లేదంటే కొత్తగా క్రియేట్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. సో డొమైన్సల్లో ఇలాంటి ఏముండదు. సో డొమైన్సల్ 6 మంత్స్ ఉంటే మంచిదే. సో లేకుంటే ఇప్పుడు ప్రెజెంట్ చేయించుకొని వెళ్ళండి, న్యూ అయినా కానీ నో ప్రాబ్లం. సో అదేవిధంగా మిస్టేక్స్ ఇన్ అడ్మిట్ కార్డ్ అంటే, సో మీరు అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత ఒక ఆధార్ కార్డ్లో ఒక విధంగా ఉంది, అడ్మిట్ కార్డ్లో ఒక విధంగా ఉన్నప్పుడు మీకు పీఈటీ పిఎస్టీకి ఎలిజిబుల్ చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా రాంగ్ ఉంది, సో డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా రాంగ్ ఉండి, లేదా ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఏమైనా రాంగ్ ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే మీరు అఫిడవిట్ చేపియండి ఫ్రెండ్స్. సో అఫిడవిట్ చేయించుకొని వెళ్ళారంటే ఖచ్చితంగా ఎలిజిబుల్ చేస్తారు. సో అక్కడ ఏం చేయాలంటే మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. సో మీకు ఎలిజిబుల్ చేస్తారు ఇక్కడ. సో ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ రాకుంటే మీకు ఏం చేస్తారంటే, మీరు అఫిడవిట్ చేయించుకొని వెళ్ళారంటే మీకు అలో చేసి అక్కడ ఎడిట్ ఆప్షన్లో క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ సంబంధించిన మిస్టేక్స్ అన్నీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇవన్నీ కరెక్ట్ ఉంటే మీకు ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ రావడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మరిన్ని వీడియోస్ చేయాలంటే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ సిఎస్ఎఫ్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా జరుగుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగచ్చు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.